కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వినతులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. ప్రభుత్వం తరపున సతీ సమేతంగా తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రెస్ మీట్. రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పిన హీరో అల్లు అర్జున్. ఇక డీటెయిల్స్ చూస్తే కంచుకచెర్ల పట్టణంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. ఈ ప్రజా దర్బార్కు ఎమ్మెల్యే స్వయంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగత సమస్యలతో పాటు తమ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని పలువురు కోరారు. మంచినీటి కుళాయిల ద్వారా కొన్ని ప్రాంతాలలో త్రాగునీరు సక్రమంగా సరఫరా కావటం లేదని, అన్ని వార్డుల్లో శివారు కాలనీలకు సైతం కుళాయిల ద్వారా త్రాగునీరు అందించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. అందులో భాగంగానే నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు మా ప్రభుత్వం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ప్రజా దర్బార్లో వచ్చిన వినతులను శాఖల వారీగా సమీక్షించి ఆయా విభాగాలు త్వరితగతిన పరిష్కారానికి చర్యలు చేపడతామని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. ఏవైతే ఉన్నాయో ఇళ్ల స్థలాల సమస్య కానీ ఏదైతే ఇల్లు కావాలని చెప్పి, అదేవిధంగా కొంతమంది రోడ్లు, డ్రైన్స్ గురించి మాకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందండి. మరి ఎప్పుడూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎన్డీఏ కూడా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో మీరు చూశారు, ముఖ్యమంత్రి ఏ రోజు కూడా ప్రజల మధ్యకు రాలేదు. ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో ప్రజల మధ్యకు వచ్చాడంటే అతను మొత్తం కూడా సెక్యూరిటీతో, అదేవిధంగా పరదాలతో వచ్చేవాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూడా మొత్తం కూడా ప్రజలు గమనిస్తున్నారు. మన వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా సాక్షాత్తు సీఎం గారు బురదలో నడిచారో, 10 రోజులు కలెక్టరేట్లు ఏ విధంగా ఉండి మరి విజయవాడలో అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి అతి తక్కువ సమయంలో విపత్తు నుంచి ప్రజల్ని బయటకు తీసుకొచ్చారు మనం చూసాము. అదేవిధంగా ఎమ్మెల్యేస్ కానీ మంత్రులు కానీ ఎప్పుడూ కూడా ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యల్ని మీరు వినాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పి ఈరోజు గవర్నమెంట్ ఆదేశించడం. ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రజా దర్బార్ జరుగుతుందండి. వారంలో ఒక రోజు ఒక మండలానికి కేటాయించాలి. మరి ఈ నెలలో మొత్తం కూడా మేము 4 రోజులు షెడ్యూల్ వేసుకున్నాం. 4 మండలాలకి అది షెడ్యూల్ కూడా మేము విడుదల చేయడం జరుగుతుంది. తప్పకుండా ప్రజలకు మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం, ప్రజల సమస్యలకి మేము ఎప్పుడు కూడా అండగా ఉంటాం. అదేవిధంగా మొన్న ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మండలానికి 5 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ 5 కోట్ల ద్వారా సిమెంట్ రోడ్లు వేసుకోవడం చెప్పడం జరిగింది గవర్నమెంట్. ఇప్పటికే మొత్తం కూడా శాంక్షన్ అయిపోయినాయి వర్క్స్ అన్ని. ఇది కూడా మేము పండుగ వాతావరణంలాగా 14వ తారీఖు నుంచి 21 వరకు కూడా ఇది ఒక పండుగ వాతావరణంలో అన్ని గ్రామాల్లో కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకుంటామండి. పెన్షన్ కూడా మన బాబు గారు ఏదైతే హామీ ఇచ్చారో 3000 నుంచి 4000 వస్తూనే మా గవర్నమెంట్ వస్తూనే మరి పెంచడం జరిగింది. వికలాంగులకు 6000, శాశ్వత వైకల్యానికి 15,000 దాకా ఇస్తున్న ఘనత మరి ఎన్డీఏ కూటమి ఉందండి. ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. 100 రోజుల్లోనే మంచి కార్యక్రమాలు మరి చేయడం జరిగింది. మొన్న మేము 100 రోజులు పూజ చేసుకున్న సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా చేశాము. మరి తప్పకుండా 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు రాబోతుందండి. ముఖ్యంగా రోడ్లు, డ్రైన్స్, రహదారుల మీద గవర్నమెంట్ పూర్తిగా దృష్టి పెట్టింది. అదేవిధంగా మొన్న వరద బాధితులకు కూడా పూర్తిగా అండగా ఉంది ప్రభుత్వం. పంట నష్టాన్ని కూడా ఆల్రెడీ విడుదల చేసింది. అదేవిధంగా ఇల్లు మునిగిపోయిన వాళ్ళకి మరి ప్రభుత్వం తరపున సతీ సమేతంగా తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు. రంగనాయక మండపంలోని సీఎం దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ధర్మపత్నితో కలిసి మరల ధ్వజస్తంభానికి నమస్కరించి ముందుకు వస్తూ ఉన్నారు. ఆంధ్రదేశంలో సనాతన ధర్మ పరిరక్షణకు, ఆలయాల యొక్క వైభవానకు, ఆగమ సంప్రదాయాలకు, ఇతరమైనటువంటి పూజా విధానాలకు
वर्धयैनमेनं वर्धय वर्धयैनं महते महतैनं वर्धय वर्धयैनं महते एनं महते महतैनमेनं महते सौभगाय सौभगाय महतैनमेनं महते सौभगाय महते सौभगाय सौभगाय महते महते सौभगाय विश्वे विश्वे सौभगाय महते महते सौभगाय विश्वे सौभगाय विश्वे विश्वे सौभगाय सौभगाय विश्वेनमेनं विश्वे सौभगाय सौभगाय विश्वेनं विश्वेनमेनं विश्वे विश्वेनमन्वन्वेनं विश्वे विश्वेनमनो एनमन्वन्वेनमेनमनुमदन्तु मदन्वन्वे सर्वदा दानलक्ष्मीः दोर्दण्डे वीरलक्ष्मीः हृदयदरहृदे भूतकारुण्यलक्ष्मी खड्गाग्रे शौर्यलक्ष्मीः निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः त्वयतु विजयता सर्वसाम्राज्यलक्ष्मीर्वर्चस्वमायुष्यमारोग्यमावीधात् शोभामानं महीयते धान्यं धनं बहुं बहुपुत्रलाभो शतसंवत्सरं दीर्घमायुः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् प्रसन्न वेङ्कटेश्वर प्रसाद सिद्धिरस्तु सकल कल्याण समृद्धिरस्तु విజయవాడ కనకదుర్గమ్మ కొండ మీద లేజర్ షో. అలా ఆ శక్తి స్వరూపిణి కీలాద్రికి విచ్చేసింది. కానీ అంతటితో ఆ తల్లి అనుకున్న కార్యం పూర్తి కాలేదు. రాక్షసరాజునైన నన్ను ఈ మహిషి అందం పరవశింపజేస్తుంది. అది లేకుండా నేను జీవించలేను. ఈ మహిషిని ఎలాగైనా పొంది తీరాలి. జ్ఞానం ప్రథమం పురస్తాత్ శ్రీమాతా సురుచో రంభుని కుమార మహిషాసుర, నీ భక్తికి మెచ్చాను. నీకేం వరం కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను. బ్రహ్మదేవ, నీ దర్శన భాగ్యంతో కృతార్థుడనయ్యాను. నా తపస్సు నేటికి సార్థకమైంది. నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించు తండ్రి. భక్తాగ్రేసర, ప్రకృతి విరుద్ధమైన ఈ వరాన్ని ప్రసాదించడం సాధ్యం కాదు. నేను ప్రసాదించగలిగిన మరేదైనా వరం కోరుకు. అటులైనా ఈ విశ్వంలో నన్ను ఏ మానవుడు సంహరింపలేని వరాన్ని నాకు ప్రసాదించు. తథాస్తు. దేవతలంతా ఎంతో కాలంగా స్వర్గలోకంలో సకల సుఖాలను అనుభవిస్తున్నారు. వాళ్ళపై యుద్ధాన్ని ప్రకటించి వాళ్ళను సర్వనాశనం. శ్రీ మహారాజు దేవత
ఇక డీటెయిల్స్ చూస్తే రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతు రుణమాఫీని ఎగ్గొట్టిన ప్రభుత్వం మూసీలో మురికి రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. రైతు రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తోందని అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా విమర్శలు ఎక్కుపెట్టారు. మూసీ వెనుక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు? రైతు రుణమాఫీ ఎగ్గొట్టి మూసీలో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరు? రైతు బంధు ఎగ్గొట్టి మూసీ పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరు? మహిళలకు 100 రోజుల్లోనే నెలకు 2500 ఇస్తా అని చెప్పి తప్పించుకుని తిరుగుతున్న మోసగాడు ఎవరు? అవ్వాతాతలకు నెలకు 4000 ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిన నయవంచకుడు ఎవరు? ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తా అని మాట తప్పిన దగావీరుడు ఎవరు? మనోళ్ళందరూ చాలా మర్యాదగా మాట్లాడారు, కానీ నాకు అంత మర్యాద లేదు. రేవంత్ రెడ్డి అంటే చాలా మర్యాదగా ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు. మర్యాద ఎవరికి ఇవ్వాలంటే మర్యాద ఉన్నోనికి ఇవ్వాలి. మర్యాద కొద్దిగా మానము సిగ్గు శరం ఉన్నోనికి ఇవ్వాలి. ఈయనకి ఏమీ లేవు. కాబట్టి ఎటువంటి మనిషికి జర వెనకకెళ్ళి నిలబెట్టకూడతాను. మీ ఫోటోలో పిచ్చి పాడుగా నాకు పేరున ఈరోజు ఈ రైతు ధర్నా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న రైతన్నలకు, ఆడబిడ్డలకు ఈ కార్యక్రమానికి ఇవాళ స్ఫూర్తినిచ్చి ఇక్కడ కందుకూరు చౌరస్తాలో ఇంత పెద్ద ఎత్తున రైతు ధర్నా నిర్వహిస్తున్న రాణి రుద్రమ్మకు వారసురాలు మా అక్క, మాజీ మంత్రి, ఇవాళ రేవంత్ రెడ్డి అంటే ఆయన ఎంత కష్టపెట్టినా 4.5 గంటలు శాసనసభలో నిల్చోబెట్టినా ఏది ఏమైనా సరే నేను ప్రజలతోనే ఉంటా అని చెప్పి ఇవాళ వీరోచితంగా మా అందరికంటే గొప్పగా పోరాటం చేస్తున్న శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ మహమూద్ అలీ గారికి, రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం మాజీ శాసనసభ్యులు అన్న మంచిరెడ్డి, తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సోమవారం రోజు 30వ తారీఖు అంటే సోమవారం రోజు జరిగిన పరిణామాలు కూడా మీరంతా కూడా గమనించే ఉంటారు. మొన్న ఒక జడ్జిమెంట్ ఇచ్చారు ఇదే విషయంగా మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇంకొకటి కూడా చెప్పారు. రెండింటిలో కూడా మనం గమనించినట్లయితే చంద్రబాబు గారి నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపించింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా కావాలని రాజకీయ దుర్బుద్ధితో ఎలా రెచ్చగొడుతూ ఉన్నారు అన్నది సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది. కాబట్టే స్ట్రాంగ్ కమెంట్స్ కూడా పాస్ చేసింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని, పొలిటికల్ డ్రామాలు చేయొద్దు అని స్ట్రాంగ్ కమెంట్స్ కూడా సుప్రీంకోర్టు పాస్ చేసింది. చంద్రబాబు గారు స్వయంగా వేసుకున్న సిట్టును సైతం రద్దు చేసింది. నిజంగా తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను నిజంగా రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా, ఆ లడ్డూలను తిన్నట్టుగా, పంచిపెట్టినట్టుగా, తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డును, వెంకటేశ్వర స్వామి విశిష్టతను, తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడో వాటి అన్నింటికి సంబంధించి
గత కొద్ది రోజులుగా సాక్ష్య ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటిక్కాయలు వేసిన పరిస్థితులు గమనించాం. కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని దెబ్బతీస్తూ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా తాను పద్ధతి ప్రకారం అబద్ధాలాడాడో, ఆ అబద్ధాలను సైతం అవి అబద్ధాలు అని చెప్పి క్లియర్ కట్గా తెలిపే విషయంగా, తెలిసేట్టుగా సాక్షాత్తు టీటీడీ ఈఓ అంటే చంద్రబాబు నాయుడు గారు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత తానంతటి ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకోవడం తెలిసిందే. ఆయన ఏకైక కుమార్తె గాయత్రి ఈరోజు ఉదయం గుండెపోటుతో మరణించారు. కూతురు మరణంతో రాజేంద్ర ప్రసాద్ తీవ్ర విషాదంలో ఉన్నారు. ఆయన కన్నీరు మున్నీరవుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ రంగ ప్రముఖులు, రాజకీయ నాయకులు రాజేంద్ర ప్రసాద్ కు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హీరో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు పలువురు సినీ రంగ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ కుమార్తె మరణం తమను ఎంతో కలిచివేసిందని, ఈ బాధ నుండి ఆయన త్వరగా కోలుకోవాలని అన్నారు. ఇక రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి హఠాన్మరణం తనను షాకింగ్ కు గురి చేసిందని అల్లు అర్జున్ స్పందించారు. ఆమె మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ రోజు మధ్యాహ్నం కూకట్పల్లిలోని గాయత్రి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ కు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఏఐసిసి హెచ్క్యూలో ఆల్కా లంబాజీ कांग्रेस पार्टी ब्रीफिंग। आप सभी पत्रकार साथियों को मेरा नमस्कार। साथियों, भारतीय राष्ट्रीय कांग्रेस के अग्रिम संगठन अखिल भारतीय महिला कांग्रेस ने 15 सितंबर को महिला कांग्रेस के स्थापना दिवस पर देशव्यापी सदस्यता अभियान की शुरुआत की। आज ये बताते हुए मुझे बेहद खुशी हो रही है कि मात्र 20 दिनों में देश भर से लगभग 2 लाख बहनों ने ऑनलाइन सदस्यता ग्रहण की। भारतीय राष्ट्रीय कांग्रेस के धर्मनिरपेक्ष, लोकतांत्रिक और संविधान के बचाने की और संविधान में आस्था रखने वाली पार्टी के साथ खड़े होने का फैसला किया है। ये सिलसिला जारी है और ये सिलसिला यूं ही देश की आधी आबादी को राजनीति की धारा में शामिल करने के लिए जारी रहेगा। श्री राहुल गांधी जी की भारत जोड़ो न्याय यात्रा के न्याय के 5 बिंदु में नारी न्याय को प्राथमिकता पर रखा गया। नारी न्याय के तहत देश की आधी आबादी को राजनीतिक न्याय, आर्थिक न्याय और सामाजिक न्याय देने का हमारा वायदा रहा। आज ये दिखाता है कि मात्र 20 दिन में 2 लाख बहनें ऑनलाइन सदस्यता ली। और इस बात को भी बताते हुए मुझे खुशी होती है कि हरियाणा में आज जब मतदान हो रहा है, इन 2 लाख में हरियाणा की भी बहनों ने बढ़ चढ़कर कांग्रेस में अपनी आस्था जताई और उनकी सदस्य बनी है। आज हरियाणा में जहां मतदान हो रहा है, हम भी ये देख रहे थे कि महिलाएं जितनी बढ़ चढ़कर सदस्यता ग्रहण कर रही हैं, उतना ही बढ़ चढ़कर सुबह से हम देख रहे हैं कतारों में हमारी बहनें मतदान के केंद्रों पर पहुंच रही हैं। इन बहनों का यहां तक पहुंचना स्वाभाविक है, एक बड़े बदलाव राजनीति में, हरियाणा में, देश में एक बड़े बदलाव की ओर संकेत करता है। हम जब इन 2 लाख बहनों को मात्र पिछले 20 दिन में मिले, घर घर गए, बात की, तो इनके मुद्दे वही हैं जो हरियाणा में कांग्रेस ने अपनी गारंटी में जिनका जिक्र किया है कि आज देश की आधी आबादी अपनी राजनीतिक में भागीदारी मांग रही है। हरियाणा में मुझे फिर इस बात को बताते हुए खुशी है कि हरियाणा में 90 में से 12 सीट। గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈటెల రాజేంద్ర శంకుస్థాపన చేశారు. ఇవన్నీ కూడా ఈరోజు కొన్ని ప్రారంభించుకున్నాము, కొన్ని భూమి పూజ చేసినాము. ఏది ఏమైనా నా మేడ్చల్లో
3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు, 61 గ్రామాలు. ప్రతి గ్రామం కానీ, ప్రతి మున్సిపాలిటీ కానీ, ప్రతి కార్పొరేషన్ కానీ అద్దం లెక్క చేస్తాం. 61 గ్రామాలలో అసలు రోడ్డు లేని గ్రామం లేదు. అంత అద్భుతంగా చేసినాం. అదే మాదిరిగా మున్సిపాలిటీలలో కూడా ఇప్పుడు ఒక్కొక్క మున్సిపాలిటీలో ఇదే గుళ్ళపోచంపల్లిలో ఒక్కొక్కరికి 4.5 కోట్ల వర్కులు అయినాయి ఇప్పటిదాకా. 4.5 సంవత్సరాలలో 4.5 కోట్లు. ఒక్కొక్క కౌన్సిలర్ 15 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వాళ్ళు బీజేపీలో ఉండని, కాంగ్రెస్లో ఉండని, బీఆర్ఎస్లో ఉండని. రాజకీయాలకు అతీతంగా ఎలక్షన్స్ వచ్చినప్పుడే రాజకీయం, కానీ గెలిచినాక మాత్రం అందరు కౌన్సిలర్లే, ఏ పార్టీలో ఉండని అన్ని కాలనీలు అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు మా ఎంపీ గారు కూడా మాట్లాడతారు. మాకు మంచి ఎంపీ గారు కూడా దొరికింది మాకు. మంచి ఇంకా ఆయన కూడా ఢిల్లీకి వెళ్ళి, సెంట్రల్కి వెళ్ళి బాగా ఫండ్స్ తీసుకురావాలని ఆయనను కూడా కోరుతా ఉన్నాం. తెస్తా అని చెప్తున్నాడు. అందరికి కూడా ధన్యవాదాలు. గుళ్ళపోచంపల్లి మున్సిపల్ పరిధిలో చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, వాళ్ళ పాలక మండలి, వారితో పాటుగా మా స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి గారు, మేము 7.5 కోట్ల రూపాయలతో వివిధ డెవలప్మెంటల్ యాక్టివిటీకి ఇవాళ పూర్తయిన వాటికి ఇనాగరేషన్ చేయడం జరిగింది. మల్కాజిగిరి పార్లమెంట్ అనేది గతంలో మల్లారెడ్డి గారు రిప్రజెంట్ చేసినారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ కాకుండా ఇదంతా కూడా కొత్తగా అభివృద్ధి చెందుతున్న నగరం ఇది. ఒక మాటలో చెప్పాలంటే న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ. ఇక్కడ డ్రైనేజ్ సమస్య కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, ఇక్కడ అనేక రకాల ఏ సమస్యలు తెలియవు. ఎంత చేసినా కూడా జరిగినటువంటి నియోజకవర్గం కాబట్టి డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అయితే పెద్ద డబ్బులు లేవు అని చెప్తా ఉన్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వ పరంగా కూడా అదేవిధంగా సిఎస్ఆర్, ఇక్కడ పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి కాబట్టి సిఎస్ఆర్ కింద కూడా డెఫినెట్గా ప్రజల మౌలిక వసతుల కల్పనలో మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేసి మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రజల సమస్య తీర్చడంలో మేము ముందు భాగానే ఉంటామని చెప్పి తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేవంత్ ను టార్గెట్ చేస్తూ కేటీఆర్ భారీ ట్వీట్. తిరుమల పవిత్రతను కాపాడతామని భక్తులకు హామీ ఇస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రెస్ మీట్. రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పిన హీరో అల్లు అర్జున్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.